ప్రాపర్టీ ఎంత క్లియర్గా ఉన్నా లంచం ఇవ్వకపోతే రిజిస్ట్రేషన్ కాదు. ఎన్ని లిటిగేషన్లున్నా సొమ్మిస్తే స్టాంప్ పేపర్లు రెడీ అయిపోతాయి. ఇస్తే తీసుకుందాం అన్నట్టు కాదు, ఇవ్వాల్సిందే, ఇచ్చి తీరాల్సిందే. ఎంతో కొంత కాదు, చెప్పినంత చేతిలో పెట్టాల్సిందే. అధికారుల చేతికి పచ్చనోట్లు ఇచ్చే పని లేకుండా అంతా ప్రైవేట్ వ్యక్తులే చేసుకుపోతారు. సాయంత్రానికి లెక్క చెప్పి తమ కమిషన్ పోను మిగిలింది సార్ల చేతిలో పెట్టేస్తారు. ఏపీలోని రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో అవినీతి తారాస్థాయికి చేరింది. రిజిస్ట్రేషన్ సిబ్బంది ఎలా అడ్డదారులు తొక్కుతున్నారో, అవినీతిని ఎలా పెంచి పోషిస్తున్నారో ఏసీబీ తనిఖీల్లో బయటపడింది. ఇక రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో అవినీతి విశ్వరూపం కనిపిస్తోంది. ఏపీలో ఏసీబీ 2 రోజుల తనిఖీల్లో సంచలన విషయాలు నమోదయ్యాయి. డబుల్ రిజిస్ట్రేషన్లు, ఎనీవేర్ రిజిస్ట్రేషన్లు, నిషేధిత భూములకు కూడా అక్రమంగా రిజిస్ట్రేషన్లు, కమర్షియల్, రెసిడెన్షియల్ ల్యాండ్స్ అగ్రికల్చర్గా రిజిస్ట్రేషన్లు, ప్రైవేట్ వ్యక్తుల కనుసన్నల్లో రిజిస్ట్రేషన్లు, ఇట్లా చాలా మాల్ ప్రాక్టీసెస్ కనిపిస్తున్నాయి. ప్రైవేట్ వ్యక్తుల అకౌంట్లలోకి ప్రతిరోజు భారీగా నగదొచ్చి చేరుతోంది. కలెక్షన్ల తర్వాత ఉద్యోగులు, దళారుల కమిషన్ల పంపకాలు జరుగుతున్నాయి. అక్రమాలు తెలిసినా సరే చోద్యం చూస్తున్నారు జిల్లా రిజిస్ట్రార్లు. ఎన్ని సంస్కరణలు చేసినా డిపార్ట్మెంట్లో వ్యవస్థీకృత అవినీతి పేరుకుపోయింది. స్లాట్ బుకింగ్ నుంచి రిజిస్ట్రేషన్ దాకా లంచం ఇవ్వకుంటే కొర్రీలు వచ్చాయి. రిజిస్ట్రేషన్ ఆఫీసుల అవినీతిపై నివేదిక రెడీ చేస్తోంది ఏసీబీ. స్టాంప్ డ్యూటీ ఒక్కటే సర్కారుకు, మిగతాదంతా రిజిస్ట్రేషన్ సిబ్బంది జేబుల్లోకి. వేలిముద్రలు తీసుకునే చిరుద్యోగి నుంచి అగ్రాసనంపై కూర్చునే రిజిస్ట్రార్ దాకా సాయంత్రానికి ఎవరి వాటాలు వారికి అందేస్తాయి. రిజిస్ట్రేషన్ వ్యవహారాల్లో ముదిరిపోయిన ప్రైవేట్ వ్యక్తులు అంతా చూసుకుంటారు. మీడియేటర్ ఫైల్ తెచ్చిపెట్టాడు అంటే దానికి ముట్టే లంచం ఎంతో స్టాఫ్కి బాగా తెలిసిపోతుంది. సాధారణ రిజిస్ట్రేషన్లకో లెక్క, లిటిగేషన్ లావాదేవీలు అయితే దానికి మరో లెక్క. అడిగేవారు లేరన్నట్టు అన్నీ పక్కాగా జరిగిపోతాయి. అక్కడ బెదరట్లేదు, అదరట్లేదు. దున్నపోతు మీద వడగళ్ల వానలాగా ఉంది అవినీతి పరుల వ్యవహారం కూడా. రిజిస్ట్రేషన్ కార్యాలయాలపై ఏసీబీ దాడులు ఎప్పటి నుంచో జరుగుతూ ఉన్నా అవినీతి కొనసాగుతూనే ఉంది. కానీ ఈసారి దాడుల్లో అవినీతి మూలాలు ఎక్కడున్నాయో, సిస్టంలోని ఏ లోపాలు లంచావతారాలకు కలిసి వస్తున్నాయో బయటపడింది. దీనిపైనే ప్రభుత్వానికి సమగ్ర నివేదిక ఇవ్వబోతోంది ఏసీబీ. దొంగలు కలిసి ఊళ్ళు పంచుకున్నట్టు సాగుతోన్న రిజిస్ట్రేషన్ల దందాకు సర్కార్ ఇప్పుడు ఎలా చెక్ పెడుతుందో చూడాలి.